ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభ. గత కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవా, నీకు వందనములు నాయన ప్రభ. ఎన్నో దినములు నాయన ప్రభ గడుచుచున్నవి కానీ మాకు మారు మనసు అనేది లేదు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే, ప్రతి ఒక్కరూ నీ వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 23:3 చూద్దామండి. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు. దేవుడు మనకు ఎప్పుడును కూడా తోడై ఉంటాడండి. ఒకవేళ చీకట్లో నడిచినా వెలుగులో నడిచినా కూడా దేవుడు తోడు లేకపోతే మనం ఏది కూడా ఇశ్రాయేలీలకి 40 దినాలు దేవుడు పగలేమో వెలుగు స్తంభం వలె, రాత్రి ఏమో అగ్ని స్తంభం వలె ఎలా కాచి కాపాడాడు, దేవుడు మనల్ని కూడా అలాగే కాచి కాపాడతాడు. గాఢంధకారపు లోయలలో సంచరించినను కూడా మనం ఎప్పుడును కూడా దేనికి కూడా భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి. ఆయన ఏ అపాయం వచ్చినను కూడా దేవుడు మనలను ఆయన రెక్కల కింద కాచి కాపాడుతానన్నాడు. నీవు నమ్మిన దేవుడు నీకు తోడై ఉంటాడు. నమ్మకంతో ప్రార్థించు, ప్రభువు నీ కార్యంలో సఫలము చేస్తాడు. ఇలా ఎలా ప్రార్థించాలి? నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరమును కూడా మన హృదయములను దేవునికి అర్పించుకో. ప్రతి ఒక్కరమును కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మనము దేవుని ఎడల మనము నమ్మకమును విశ్వాసమును కోల్పోకూడదు. గాఢంధకారపు లోయలలో సంచరించినను కూడా ఏ అపాయమును కూడా మన దరికి రాదు. మన దుడ్డెకరయు దండమును కూడా దేవుడు మనలను అడ్డుగా చేస్తానని చెప్పుచున్నాడు. మనము నిత్యము కూడా యెషయా 54:8 చూద్దామండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపించుచు. ఎలా చూపించుస్తున్నాడండి దేవుడు మనకు? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును. మనము ఆపదలో ఉన్నాం కదా అని దేవుడు నిత్యమైన కృపతో మనకి ఆపద సమయంలో ఆయన వాత్సల్యమును చూపుతానని చెప్పుచున్నాడు. సియోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గూర్చి దేవుడు వాగ్దానం చేస్తూ ఈ మాట ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు నీకు వాత్సల్యము చూపితే జరుగు కార్యము లేవనగా మనం మంచి కార్యములు దేవుడు వాత్సల్యము మన పట్ల చూపితే చాలా మంచి కార్యములు జరుగుతాయి. మన చీకటిలో నడిచిన వెలుగులో నడిచిన మనకు ఎన్నో కష్టాలు శోధనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికి కూడా దేవుడు మాత్రమును తోడై ఉంటున్నాడు. మన గాఢంధకారపు లోయల్లో సంచరించిన కూడా ఆయన ఏ మాత్రమును కూడా మనకి తోడుగా ఉంటానని చెప్తున్నాడు. మనమైతే దేవునికి ఏమి చేయుచున్నాము? మన పాప జీవితంను విడిచిపెడుతున్నామా? మనం నిష్కంపమైన జీవితం జీవించగలుగుతున్నామా? మనము దేవుడు మనకు వాత్సల్యము చూపుతానన్నాం. దేవుడు మనకు వాత్సల్యమును చూపితే అనేక అద్భుతమైన కార్యములు జరుగుతాయి. అవి ఎలాగ పొందగలుగుతున్నాము? మనము వాక్యంలోకి వెళదామండి. లోక 1:79 చూద్దామండి. నీ పాపములను మన్నించబడును. దేవుడు వాత్సల్యము చూపితే జరుగు కార్యములు ఏమిటాయండి? నీ పాపములను మన్నించబడును. మన పాపములను మన్నిస్తాడంటే దేవుడు వాత్సల్యము చూపితే, ఆయన కృప మన పైన ఉంటే మన పాప జీవితమును దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. మన పాపములను ఆయన మన్నించబడతాయి అని చెప్పుచున్నాడు. మనని పాపము చేసి బొంకేస్తూ ఉంటాం. దేవుడైతే చూస్తున్నాడు కదా, ప్రతి కార్యమును చూస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ప్రతి చీకటిలో చేసిన పని, వెలుగులో చేసిన పని, ప్రతి ఒక్క కార్యమును కూడా దేవుడు చూస్తున్నాడు. అలాంటినప్పుడు దేవునికి చాటు మరుగు అన్నదన్నదా? మనమైతే హృదయంతో గోచరించలేకపోతున్నాము, హృదయంతో మనము అనుసరించలేకపోతున్నాము. మనం ఎప్పుడూ కూడా అనుసరించేవారిగా ఉండాలి. మన పాప జీవితం, మన పాపములను క్షమింపబడి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నమ్మకమును, మనము దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. కీర్తనలు 79:8 చూద్దామండి. మీ పాపములు మరువబడును. దేవుని వాత్సల్యత మనకొట్టి ఏంటదండి? మన పాపములు మరువబడునని చెప్పుచున్నాడు. మరువబడవటం అంటే మనము పాపములు ఎన్ని చేసినాను కూడా దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారేమో. కాదు, తీర్పు రోజున ఒకటి ఉన్నది. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లెక్క అప్పచెప్పుకోవాలి. మనం ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. అప్పుడు మన పాపములు, మరువబడిన పాపములు వస్తాయి, మన్నించబడిన పాపములు కూడా వస్తాయి. మనం ఎప్పుడూ కూడా మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుని ఎడల కానీ, మన పాపముల ఎడల కానీ, మన చూపు ద్వారాగా పాపం, మన మాట ద్వారా అలాంటి పాపమును విడిచిపెట్టాలి. అంతేగాని దేవుడు మనలను మన్నించేస్తానంటున్నాడు కదా, దేవుడు మన పాపములను క్షమింపబడుతున్నాయి కదా, ఎన్ని పాపములైనా చేసేయచ్చు అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ చేసిన పాపములన్నీ మనము దేవుని రాజ్యంలో లెక్క అప్పగించుకోవాలి. నీవును నేను కూడా ప్రతి ఒక్కరు మరువబడతాయి మన పాపములు. మనం పశ్చాత్తాపము కలిగినప్పుడు మరువబడతాయి. యెషయా
1:18 ఎలా వ్రాయబడి ఉన్నది, మీ పాపములు మంచు వలె మార్చబడును. మంచు వలె ఎలాగైతే కరిగిపోతాయో అలాగే మన పాపములు కూడా మర్చిపోతారు అని అనుకుంటున్నారేమో దేవుడు. మర్చిపోతాడు, నిజమే. కానీ ఎప్పుడు నిజమైన మారు మనసును కలిగినప్పుడు, నిజమైన రక్షణను పొందినప్పుడు మనము మన పాపములను మంచు వలె కరగబడును. కానీ ఎప్పుడు దేవునికి విశ్వాసము కలిగినప్పుడు, వాక్యములో నడుచుకున్నప్పుడు మన పాపములు మంచు వలె మార్చబడును. మన పాపములు మంచు వలె మంచు ఎలా ఉంటుందండి? మంచు చేతిలో పట్టుకుంటే కరిగిపోతుంది. అదే మంచు కొండల్లో పట్టుకెళ్ళి మంచులో పెడితే అలాగే ఉండిపోతుంది. మన పాపములు కూడా అంతే. మనం ఎన్ని పాపములు చేస్తున్నాను కూడా అలాగే ఉండిపోతాయి. ఎన్ని పాపములు చేసినా కూడా అలాగే ఉండిపోతాయి అని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు కూడా ఉంటాయి. ఎప్పుడు మనం ఎన్ని పాపములు చేసిన దేవుడు క్షమించేస్తానన్నాడే అని ఒక వెంబడి చేసినప్పుడు మన పాపములు అలాగే నిలిచిపోతాయి. పాపము అలాగా మూట కట్టుకుని ఉంటుంది. అప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఏమి చేస్తాము? ఇవన్నీ కూడా లెక్కింపబడతాయి. కానీ ఈలోపే మన నడకను, మన ప్రవర్తనను మనము సరిచేసుకోవాలి. దేవునిలో ఎదగాలి. దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. మనం నిత్యము కూడా కొనియాడబడేవారుగా ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మన పాపములను క్షమిస్తానంటున్నాడు, మన పాపములు మంచు వలె కరగబడుతున్నాయి అన్నాడు. ఈలోపు మనం ఎన్ని పాపములైనా చేసేయచ్చు అని అనుకుంటున్నారు. ఒకవేళ ప్రతి ఒక్కరమును కూడా, నీవును నేనును కూడా ఏం చేయాలి? దేవుని వాత్సల్యము మహోన్నతమైనది. దేవుని వాత్సల్యం ఎలాంటిదండి? మహోన్నతమైనది. పొందవలసిన అన్నీ కూడా శిక్షను కూడా మనం చాలామంది ఇక్కడే అనుభవించేసి వెళ్ళాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంటుంది. మనం ఏం పాపములు చేసామో ఇవన్నీ కూడా ఇక్కడే శిక్ష మనము పొంది వెళ్ళాలని కొంతమంది అంటూ ఉంటారు. శిక్షను తొలగిస్తుంది. ఏంటదండి? మహోన్నతమ శిక్షను తొలగింపబడుతుంది. నిస్సహాయముతో లేక బాధలోని గాఢమైన దయను చూపుతుంది. ఏంటదండి? గాఢమైన భయమును మనకి చూపుతుంది. నిస్సహాయతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు మనము బాధలనన్నిటిని కూడా తొలగిస్తానని చెప్పుచున్నాడు. ఆయన గాఢమైన దయను చూపుతాడని చెప్పుచున్నాడు. నీవు పశ్చాత్తాపపడినప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన వాత్సల్యము మనపైన ఎప్పుడును కూడా ఉంటుంది. నీ ఎడల చూపించిన మహోన్నతమైన కార్యములను చేయును. ఆయన ఏం కార్యములు చేస్తానని? మహోన్నతమైన కార్యములు చేస్తానని చెప్పుచున్నాడు. మీరు ఆత్మఫలమును రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమైన మనసును కలిగి ఉండాలి, అంగీకరింపబడాలి. సాత్వికమైన మనసును అంగీకరింపబడినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా పాపములు క్షమింపబడ్డాయని మన పాపములు చేయటం కాదు. పశ్చాత్తాపపడి దేవుని యందు నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు అసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న, నడువయసులో ఉన్న యవనస్తులను ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వధువు కోసం, వరుడు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుండగా వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా, వారి గృహాలకు చేర్చేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వచ్చిన, రైల్లో వచ్చిన, హెలికాప్టర్ వచ్చిన, వారి వాహనంలో ఏమైతే నడుపుచున్నారో వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారి రోగములను ముట్టమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయినారు ప్రభా, వారిని కూడా నేను ప్రభా ముట్టమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసి తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన శోధనలు, తెలియని శోధనలను వారిని కూడా వారి శోధనలను తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారుమాసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్టును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.